ఆ విశ్వాసం ప్రకారమే మనం మంచి కార్యాలు చేయాలి మిత్రులారా. అదే విధంగా ఒక హదీసులో ఇలా ఉంది, అనస్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, సత్యదేవుడైన అల్లాహ్ ఈ విధంగా హితవు చేశాడు, ఓ ఆదం కుమారుడా, ఓ మానవుడా, నీవు నాపై నమ్మకం ఉంచి నన్ను ప్రార్థిస్తే నేను ఏ విషయాన్ని జోక్యం చేయకుండా నీ సర్వ పాపాలను క్షమిస్తాను. ఓ మానవుడా, నీ పాపాలు ఆకాశాన్ని అంటుకున్నా సరే నీవు నా సమక్షాన క్షమాపణ వేడుకుంటే నిన్ను క్షమిస్తాను. ఓ మానవుడా, నీవు ఈ భూమికి సమానముగా పాపాలు చేసినా సరే నా దైవత్వంలో ఎవరికి భాగస్వామ్యం కల్పించకుండా సత్య విశ్వాసంతో నా వద్దకు వస్తే నేను భూమికి సమానముగా క్షమాపణ ప్రసాదిస్తాను. మిత్రులారా, క్షమించేవాడు, శిక్షించేవాడు, లాభ నష్టాలు చేకూర్చేవాడు అల్లాహయే, భగవంతుడే. ఆయన తప్ప ఎవ్వరిలో ఈ శక్తులు లేవు. మిత్రులారా, ఎవరైతే సంకల్ప శుద్ధితో అల్లాహ్ యొక్క ఏకదైవత్వం అంటే ఏకత్వం పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారి కొరకు దైవ ప్రవక్త సిఫారసు చేస్తారు. మిత్రులారా, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పేర్కొన్నారు, ఎవరైతే సంకల్ప శుద్ధితో సత్యమైన విశ్వాసంతో లా ఇలాహ ఇల్లల్లా పవిత్ర వచనాన్ని పఠిస్తారో వారందరికీ ప్రళయ దినాన నా సిఫారసు తప్పక ప్రాప్తమవుతుంది. మిత్రులారా, అదేవిధంగా ఒక హదీసులో ఇలా ఉంది, అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదేవుడైన సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పేర్కొన్నారు, ఆలకింపబడి స్వీకరింపబడే ఒక్కొక్క ప్రార్థన ప్రతి ప్రవక్తకు అనుగ్రహించబడింది. ప్రతి ప్రవక్త తన ప్రార్థనను ఈ లోకంలోనే ఉపయోగించుకున్నాడు. కానీ నేను నా అనుచర సమాజం యొక్క సిఫారసు కోసం నా ప్రార్థనను భద్రముగా ఉంచుకున్నాను. నా అనుచర సమాజంలో ఎవరైతే బహుదైవారాధనకు దూరముగా ఉంటారో వారందరికీ ప్రళయ దినాన అల్లాహ్ అనుమతిస్తే నా సిఫారసు వల్ల ప్రయోజనం ప్రాప్తమవుతుంది. ముస్లిం. మిత్రులారా, అల్లాహ్ పట్ల ఏకత్వ విశ్వాసం కలిగి అదే విశ్వాసంపై మరణించే వ్యక్తి తప్పకుండా స్వర్గానికి అర్హుడవుతాడు. ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఇలా తెలిపారు, సత్యదైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, అల్లాహ్ ఒక్కడే